ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వామన స్తోత్రం. శ్రీ విష్ణు రూపాలలో వామన రూపం కూడా ఎంతో ప్రశస్తమైనదిగా చెప్తారు. బలిచక్రవర్తి దగ్గరికి 3 అడుగుల భూమి దానంగా కోరడానికి ఆ స్వామి 3 అడుగుల ఎత్తుగల వామనమూర్తిగా వస్తాడు. తన 2 అడుగులతో భూమి ఆకాశాలను కొలిచి 3వ అడుగును బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కివేసి అతడిని అనుగ్రహిస్తాడు. మనం తెల్లవారి మేల్కొని కళ్ళు తెరవగానే వామన 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 అని ఉచ్చరించడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుందని గురువులు చెప్తున్నారు. అలాంటి ఈ వామన స్తోత్రాన్ని నిత్యం పఠించిన లేదా విన్నా ఇహలోకంలో సుఖాలు మరియు పరలోక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దలు అంటారు. శుభమస్తు. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి. నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలను చేసి పెట్టాను. వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి. వివిధ రకాల ప్రయోజనాలను పొందండి. థ్యాంక్ యూ. శ్రీ వామన స్తోత్రం. అదితిరువాచ యజ్ఞేశ యజ్ఞ పురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవశ్రవణ మంగళ నామధేయ ఆపన్నలోక వృజనోపశమోదాద్య సంనః ప్రధీశ భగవన్నసి దీననాథః. యజ్ఞేశ యజ్ఞ పురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవశ్రవణ మంగళ నామధేయ ఆపన్నలోక వృజనోపశమోదాద్య సంనః ప్రధీశ భగవన్నసి దీననాథః. విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వదుపబృంహిత ఊర్ణబోధ వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే. విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వదుపబృంహిత ఊర్ణబోధ వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే. ఆయుః పరం వపురభీష్టమతుల్య లక్ష్మీడ్యౌభూరసాः సకలయోగగుణాశ్రీవర్గः జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టాత్వత్తో నృణాం కిము సపత్న జయాదిరాశిః. ఆయుః పరం వపురభీష్టమతుల్య లక్ష్మీడ్యౌభూరసాः సకలయోగగుణాశ్రీవర్గः జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టాత్వత్తో నృణాం కిము సపత్న జయాదిరాశిః. ఇది శ్రీమద్భాగవతే శ్రీవామనస్తోత్రం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.